మానవత్వపు మసీదు, మతాలకు అతీతంగా మమకారాల పందిరి. బీవండి రీనీట్ పరీక్ష కేంద్రం వెలుపల గుండెలు పిండేసే ఎండ, కానీ ఆ పక్కనే ఉన్న దారుల్ ఉలూమ్ దీనియత్ మసీదు లోపల మాత్రం చల్లని తల్లి ఒడి. కుల మతాల సరిహద్దులను చెరిపివేస్తూ పరీక్ష రాస్తున్న పిల్లల కోసం బయట అల్లాడిపోతున్న వందలాది మంది హిందూ ముస్లిం తల్లిదండ్రులకు ఆ మసీదు ఆశ్రయం ఇచ్చింది. దాహర్తిని తీర్చి ఆకలిని నిమిరి మేమంతా ఒక్కటే ఆందోళనతో అడుగుపెట్టి ఆనంద బాష్పాలతో వైద్య విద్య కళలను గుండెల్లో నింపుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు జూన్ 21న రీనీట్ 2026 పరీక్షకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని భీవండి నగరంలో తొలిసారిగా 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష బయట బాణుడు నిప్పులు చెరుగుతున్నాడు. పరీక్ష కేంద్రాల లోపల పిల్లలు టెన్షన్తో రాస్తుంటే బయట అంతకంటే ఎక్కువ టెన్షన్తో చెమటలు కక్కుతూ వందలాది మంది తల్లిదండ్రులు నిల్చున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. సలావుద్దీన్ నాయూబీ హైస్కూల్ పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్న మసీదు దారుల్ ఉలూమ్ దీనియత్ నిర్వాహకులు అక్కడి ముస్లిం యువకులు రోడ్డుపై ఎండలో నిల్చున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అమ్మా, అయ్యా, ఎండలో ఎందుకు నిల్చుంటారు? రండి, మా మసీదులోకి రండి అంటూ చేతులు జోడించి సాధారణంగా ఆహ్వానించారు. మసీదులో అమ్మల కోసం ప్రత్యేక గది, కులాల పట్టింపులు లేవు, మతాల సరిహద్దులు లేవు. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరికి చల్లని ఏసీ గదులు, ఫ్యాన్ల కింద కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఆప్యాయత వండించారు. ఆ సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే బయలుదేరి వచ్చిన తల్లిదండ్రుల ఆకలి దాహాన్ని గమనించిన మసీదు స్వచ్ఛంద సేవకులు వారికి చల్లని మంచినీరు, వేడివేడి టీ, బిస్కెట్లు, చిరుతిళ్ళు, పిల్లల కోసం మ్యాంగో ఫ్రూటీలను పంపిణీ చేశారు. మహిళలకు పెద్దపీట. పరీక్షకు వచ్చే మహిళలు తల్లుల సౌకర్యం కోసం వారి ప్రైవసీని గౌరవిస్తూ మసీదుపై అంతస్తులో పూర్తిగా ప్రత్యేక గదులను, పరిశుభ్రమైనటువంటి వాష్రూమ్లను కేటాయించారు. మసీదులోనే కాకుండా నగరంలోని సమాధియా హైస్కూల్ దగ్గర మోమిన్ జమాత్ ఖానా, రైస్ హైస్కూల్ వద్ద మోమిన్ గర్ల్స్ హైస్కూల్ కూడా తమ తలుపులను తల్లిదండ్రుల విశ్రాంతి కోసం తెరిచారు. తల్లిదండ్రుల మనోగతం బయటపడ్డం, కానీ ఇక్కడ దేవుణ్ణి చూశాం. నా కూతురు పరీక్ష రాయడానికి ఇక్కడికి వచ్చాం. అడ్మిట్ కార్డులో బీవండి అని చూడగానే ఏదో తెలియని భయం. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఎలా ఉంటుందో అని రాత్రంతా నిద్రపోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు జరిగిన సత్కారం చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇంతటి మానవత్వాన్ని నేను ఎక్కడ చూడలేదు. మా టెన్షన్ అంతా మాయమైపోయింది. కల్మానా శర్మ టానే మనుషులు మాట్లాడే మతాల కంటే ఇక్కడి మనుషులే గొప్ప. నేను ఒక టీచర్ని. గతంలో మా పాపను పరీక్షకు తీసుకెళ్తే అక్కడ కనీసం నిల్చోవడానికి కూడా చోటు ఇవ్వలేదు. దుకాణదారులు విసుక్కున్నారు. కానీ ఇక్కడ మసీదు పిల్లలు మమ్మల్ని పిలిచి మరీ కూర్చోబెట్టి నీళ్లు, స్నాక్స్ ఇచ్చారు. బయట సమాజంలో మనుషులు కులమతాల గురించి ఏవేవో మాట్లాడుకుంటారు, కానీ నిజమైన మానవత్వం అంటే ఇదో ఇక్కడ ప్రాణంతో కనిపిస్తుంది. 100% తృప్తిగా ఉంది. భూపేంద్ర మహాజన్, అంబర్నాథ్ సేవ చేయడమే అసలైన ధర్మం. ఈ అద్భుతమైనటువంటి చొరవపై మసీదు మౌలానా స్పందిస్తూ దేవుడు సృష్టించిన మనుషులకు సేవ చేయడమే అన్నిటికంటే పెద్ద ధర్మం. మా ప్రవక్త మహమ్మద్ మాకు నేర్పిన పాఠం ఇదే. పరీక్షల కోసం ఎంతో దూరం నుండి వచ్చిన మా సోదర సోదరీమణులకు, తల్లులకు ఈ కష్ట సమయంలో చిన్న సేవ చేసే అవకాశం మాకు దక్కడం అల్లాహ్ మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నామని ఎంతో వినమ్రంగా చెప్పారు. అక్కడ తీవ్రత కంటే అక్కడ కురిసిన మమకారపు జల్లే అందరి హృదయాలను తాకింది. పరీక్ష ముగించుకొని బయటకు వచ్చిన పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో, అంతకంటే ఎక్కువ కృతజ్ఞతతో చేతులు జోడించి ఆ మసీదు వైపు చూస్తూ వీడ్కోలు పలికారు. భీవండి నగరంలోని ముస్లిం సోదరులు చాటిన ఈ సోదర భావం దేశమంతటికీ ఒక దిక్సూచిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.